లోక్సభ ఎన్నికల్లో పోటీ చేద్దామనుకున్న సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురికి నిరాశే మిగిలింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు సినిమా వారెవ్వరికీ టికెట్లు కేటాయించలేదు. ఇలా టికెట్లు ఆశించిన వారిలో ప్రముఖులు సైతం ఉన్నారు. అయితే ఇండస్ట్రీకి చెందిన వారెవ్వరిని ఏ పార్టీ కూడా దగ్గరకు తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. రాజకీయాలకు సినీ గ్లామర్ తోడైతే ఎన్నికల్లో ఫలితాలు అనుకూలంగా ఉంటాయని రాజకీయ పార్టీలు భావిస్తూ ఉంటాయి. అందుకే పిలిచి మరీ టికెట్ ఇచ్చి ఎన్నికల బరిలో సినీ ప్రముఖులను నిలబెడుతూ ఉంటారు. అయితే ఈసారి తెలంగాణలో జరిగే పార్లమెంటు ఎన్నికల్లో సినీ గ్లామర్ కొరవడనుంది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల్లో ఏ పార్టీ సినీ రంగానికి చెందిన వారెవరికీ టికెట్లు కేటాయించలేదు. మల్కాజ్గిరి సీటు ఆశించి విజయశాంతి భంగపడ్డారు. 2009లో మెదక్ ఎంపీగా గెలిచిన విజయశాంతి తర్వాత 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్లో చేరారు. మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత బీజేపీలో చేరి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2019లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించినా దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమె కాంగ్రెస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ మల్కాజ్గిరి అభ్యర్థిగా సునీత మహేందర్ రెడ్డిని హైకమాండ్ ప్రకటించింది. దీంతో ఆమెకు నిరాశ ఎదురైంది. ఎమ్మెల్సీ లేదా మరో కీలక పదవి ఇస్తామని విజయశాంతికి కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చినట్టు సమాచారం. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించినా ఆయనకు దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి ఆయన కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు. గాంధీ భవన్లో నిర్వహించే ప్రెస్ మీట్లకు సైతం అటెండ్ అవుతూ బీఆర్ఎస్ లీడర్లు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులపై విమర్శలు చేస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలను కోరుతూ వచ్చారు. రేవంత్ సిట్టింగ్ ఎంపీ స్థానం కావడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన సునీత మహేందర్ రెడ్డికి ఆ స్థానం కేటాయించడంతో బండ్ల గణేష్కు నిరాశే మిగిలింది. ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ నేతలు ఆయన బుజ్జగించినట్టు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు పేరు 2014 అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తాజాగా జహీరాబాద్ ఎంపీ టికెట్ను దిల్ రాజుకు బీజేపీ ఆఫర్ చేసినట్టు తెలిసింది. ఆయన నుంచి స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్కు ఆ స్థానాన్ని కేటాయించింది. తన అన్న నరసింహారెడ్డికి నిజామాబాద్ ఎంపీ టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ నేతలను దిల్ రాజు కోరినట్లు సమాచారం. నిజామాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ హీరో నితిన్ కూడా బీజేపీ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినట్టు సమాచారం. ఆ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సైతం హీరో నితిన్తో భేటీ అయ్యారు. అయినా నితిన్కు టికెట్ దక్కలేదు. ప్రముఖ సింగర్ రాహుల్ సిబ్లిగంజ్ పేరు గోషామహల్ టికెట్ ఇచ్చేందుకు పరిశీలించింది. గాంధీ భవన్కు ఆయన సన్నిహితులు వచ్చి అప్లై చేసినట్లు ప్రచారం జరిగింది. ఇక బీజేపీ నుంచి సినీ నటి జీవిత, మాజీ ఎమ్మెల్సీ జయసుధ అసెంబ్లీ టికెట్లు ఆశించి నిరాశపడ్డారు. ఈ ఎన్నికలకు ముందు జయసుధ సికింద్రాబాద్ లేదా ముషీరాబాద్ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా చివరికి టికెట్ దక్కలేదు. కాంగ్రెస్లో చేరిన హీరో అల్లు అర్జున్ మామ కంజర్ల చంద్రశేఖర్ రెడ్డి చేవెళ్ల లేదా మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశించారు. అయినా ఆయనకు దక్కలేదు. 2014లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఇబ్రహీంపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అదే పార్టీలో ఉన్నా అసెంబ్లీ టికెట్ దక్కలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ టికెట్ ఇవ్వాలని కేసీఆర్ను కోరినా ఆయన పట్టించుకోలేదు. దీంతో చివరికి ఆయన బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి కాంగ్రెస్లో చేరడంతో ఆయనకే హైకమాండ్ సీటు కేటాయించింది. ఇక మల్కాజ్గిరి నుంచి సునీత మహేందర్ రెడ్డికి టికెట్ ఫైనల్ కావడంతో మళ్లీ చంద్రశేఖర్ రెడ్డికి నిరాశ ఎదురైంది. మొత్తం మీద ఈసారి టికెట్ ఆశించిన సినీ ప్రముఖులకు ఎదురుదబ్బే తగిలింది.